దుర్గా పరమేశ్వరి నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో కుస్తీ, జోజము, ఏదైనా ఆటలో పందెంలో అవతల వ్యక్తి పైన గెలవటానికి విజయరాజ యంత్రం ఇది. ఈ యంత్రము ధరించి మీరు కుడి చేయికి కట్టుకొని వెళ్ళినట్లయితే మంచి ఫలితం వస్తుంది. ముందుగా ఈ శ్రీ భద్రకాళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది జోజి మాటకు పోయి వేలు లక్షలతో ఓడిపోయి అవతల వ్యక్తి వాళ్ళ పైన ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడము, ఇంట్లో వస్తువులు కుదవకట్టు తాకట్లు పెట్టడము, ఇంకా ఏమైనా ఆస్తులు ఉంటే ఆస్తులు కూడా అమ్మటానికి ప్రయత్నిస్తుంటారు. ఇంకొకళ్ళు అయితే కొంతమంది భార్యకి సంబంధించిన వస్తువులు, బంగారు గోల్డ్ వస్తువులు కూడా పుట్టింటి వాళ్ళు ఇస్తే అవి కూడా తీసుకుపోయి తాకట్లో పెట్టి డబ్బులు పెట్టి జోజి మాటం జరుగుతుంది. చాలా నష్టపోయాము. ఎక్కడైతే పోయిందో అక్కడే సంపాదించుకోవాలి, పోయిన దగ్గరే వెతికి అక్కడే తెచ్చుకోవాలి అని పందెంతో ఛాలెంజ్ తీసుకొని చేస్తుంటారు. అవతల ఉన్న వ్యక్తులు ఇలాంటివి ఏమైనా మంత్రం కానీ, తంత్రం కానీ, యంత్రం కానీ చేసుకొని ధైర్యంగా నిర్భయంగా కూర్చొని ఆడతారు. యువతల వ్యక్తుల దగ్గర ఏమి లేనప్పుడు వీళ్ళు ఎంత దేశకపోయినా కూడా పోవటమే జరుగుతుంటుంది, రావటం అనేది ఉండదు. పోయేటప్పుడు పోయిందంతా కొట్టుకురావాలి, తీసుకురావాలి, మా భార్యకి ఇవ్వాలి, మా భార్యకి ఇచ్చి సంతోష పెట్టాలి అనుకొని పోతారు. కానీ అక్కడ పోయేకి సిచ్యువేషన్ అనేది మారిపోతుంది. ఇప్పుడు నేను ఇస్తున్న యంత్రాన్ని మీరు చేసుకొని మీరు ఫలితాలు పొందుతారని కోరుకుంటున్నాను. ముందుగా ఎవరైనా కూడా కామెంట్లు పెట్టేటప్పుడు ఆలోచించుకొని కామెంట్లు పెట్టాలి. మొన్న ఒకళ్ళు ఒక యంత్రం పెట్టారు, భాగ్యశ్రీ యంత్రం పెట్టారు. మేము చేసుకున్నాము, మేము వ్యాపారం స్థలంలో ఉంచుకున్నాము, మంచి రిజల్ట్ వచ్చింది, అలాగే ఒక మంచి యంత్రాలు పెట్టండి అన్నారు. మరి ఒకళ్ళు ఏం పెట్టారంటే వ్యాపారం మొదలు పెట్టారు అన్నారు. ఆ కామెంటరీ పెట్టినోడు ఎంత ఇచ్చాడు నాకు, నేను ఎంత తీసుకున్నాను అంటే ఊరికొచ్చి సొమ్ము కోసం ఎదురు చూస్తున్నారా మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎక్కడికైనా పనికి కానీ, లేకపోతే ఎక్కడ ఆఫీసులో పనికి పోవటం కానీ, ఎక్కడైనా జాబ్ చేయటం కానీ ఇవన్నీ ఉంటాయి. అంటే మీరు నెలంతా పని చేసి ఒట్టి చేతులతో వస్తున్నారా? మీరు డబ్బులు తీసుకోవటం లేదా? జీతాలు తీసుకోవటం లేదా? ఎదుటి వాళ్ళ సొమ్ము మాత్రం ఊరక కావాలి మీకు. మీరు మాత్రం లోకల దగ్గర డబ్బులు తీసుకొని పనులు చేయాలి. అంటే మీరు బతకొచ్చు, వీళ్ళు బతకకూడదు. ఎంత ఇచ్చే మాకు, మేము ఎంత తీసుకున్నాం? తల తిక్క కామెంట్లు అంతా పెట్టవద్దు. మేము నలుగురికి పోనీ మంచి జరిగిద్ది. ఇంకొకళ్ళు 100 రూపాయలు దాన్ని 1000 రూపాయలు చెప్తున్నారు, 1000 రూపాయలు దాన్ని 10,000 చెప్తున్నారు. సరే, ఆ డబ్బులు ఇచ్చినా సరే 1000 రూపాయలు దాన్ని 10,000 తీసుకున్నా దానికి రిజల్ట్ వచ్చిందా? అట్టా కూడా రాదు, అట్టా కూడా ఇబ్బంది పడుతున్నారు. సరే, మనకు తెలిసిన విషయాన్ని 10 మందికి షేర్ చేస్తే 10 మందిలో 4 సంతోషంగా ఉంటారు కదా అన్న ఆలోచనతో మేము
చేస్తుంటే పిచ్చి పిచ్చి కామెంట్లలో పెట్టి పిచ్చి వాళ్ళు కావద్దు లాస్ట్కి. మేము దాదాపు ఇప్పుడు 150 వీడియోలు చేసాం. 150 వీడియోల్లో అందరికీ రిజల్ట్ రావాలని ఒకటి మేము చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు ఏదైనా ఒకటి ఎక్కువ తక్కువ జరగవచ్చు, కానీ మేము మంచి అభిప్రాయంతోనే చేస్తున్నాం. ఎవరికి వాళ్ళే చేసుకుంటారని మొన్న ఒక ఆమె చెప్పింది, ఒక కామెంట్లో పెట్టారు, భాగ్యశ్రీ యంత్రం పెట్టారు, మేము చేసుకున్నాం బాగుంది, ఏదైనా మంచి మంత్రం పెట్టండి అన్నారు. అది స్వభావం బాగానే ఉంది. మళ్ళీ ఒక్కొక్కరు కూడా చెప్పారు, అయ్యా యంత్రం బాగా పనిచేస్తున్నాయి అయ్యా, మీరు పెట్టి క్లారిటీగా అన్నీ చెప్తున్నారు, ఇంకా మంచిగా చెప్పండి అయ్యా అని అన్నారు. అయినా వాళ్ళు మాకు మీరు ఇంతమంది కొంతమంది ఏమంటారు, మీరు చేసేది మంచి రిజల్ట్ వస్తుంది, మేము చేస్తున్నాము మాకు బాగానే ఉన్నాయి, మేము చేసిన వాళ్ళు వేరే వాళ్ళకి తాతలు పోతలు కట్టినప్పుడు బాగానే ఉంది, వాళ్ళకి రిజల్ట్ వస్తుందని అన్నారు. మరి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు, ఎవరైనా వర్క్నే చేస్తున్నారా? మరి ఇవన్నీ మేము ఇవన్నీ మీకు వర్క్ని అందిస్తున్నాం కదా, మరి మాకేమి ఇచ్చారు? మీరు ఇచ్చినప్పుడు మాట్లాడండి. ఎవడో ఒక 10 మందిలో ఒక ఎదవ మాట్లాడని చెప్పేసి అందరినీ అనటం పద్ధతి కాదు. కాబట్టి వాడెవడో పెట్టాడు కామెంట్, వ్యాపారం మొదలు పెట్టాడని. ఇవన్నీ చెప్తుందే కామెంట్లు పెట్టినోడి కోసమే చెప్తున్నాను నేను. నీ ఒక్కడు కూడా 10 మందికి ఇబ్బంది కలిగించే వ్యవహారం చేయొద్దు, కామెంట్ చేయొద్దు. ఈ యంత్రాన్ని జోజం కోసం మీరు చేసుకోండి, చేసి మీరు చాలా చక్కగా పనిచేస్తుంది. ఒకవేళ మాకు దొరకవు అనుకున్నప్పుడు మీరు మాకు ఇంకా కొన్ని వస్తువులు మీకు అందుబాటులో ఉండొచ్చు, ఆ వస్తువులు పేర్లు తెలియకపోవచ్చు, మీకు దొరకపోవచ్చు షాపుల్లో. వాళ్ళకి తెలియదు అని చెప్పేసి మీరు ఒకటి చెబితే వాళ్ళకి ఏం తెలియదు, అదే వస్తువు అని చెప్పేసి అదే పేరు మీద ఒక వస్తువు కూడా ఇవ్వచ్చు. అలాంటప్పుడు మీకు రిజల్ట్ రాకుండా కూడా ఉండొచ్చు. యంత్రము విజయరాజ యంత్రము. ఈ యంత్రాన్ని పంచలోహద రేకు అంటారు. ఆ రేకు పైన రాయండి. రాసి మీరు ఏ విధంగా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను, అదే ప్రకారము మీ ఇంట్లో పూజ చేసుకోండి. పూజ గదిలో ఉంచి పూజ చేసి ఆంజనేయ స్వామికి పూజ చేయండి. ఆంజనేయ స్వామి పేరు మీద పూజ చేయండి. లేదంటే మాకు ఆంజనేయ స్వామి దేవుడి ఫోటోలు అలాంటివి లేవు అనుకుంటే మీ ఇష్టదైవం ఎవరున్నా సరే అక్కడ పెట్టి మీరు మీ ఇష్ట ప్రకారంగా ఇంతకుముందు ఏ విధంగా చేస్తున్నారో అదే ప్రకారం చేయండి. మేము కొత్తగా చెప్పడం మరి మీరు కన్ఫ్యూజ్ కావటం ఎందుకు. చేసిన తర్వాత నైవేద్యాలు, ఆకు, వక్క, 11 రూపాయలు, అరటిపళ్ళు, ఏదైనా స్వీట్ నైవేద్యంగా ప్రసాదంగా ఉంచండి. కొబ్బరికాయ కొట్టండి. కొట్టి అక్కడ ఎవరికన్నా చిన్నపిల్లలకి ప్రసాదంగా పంచిపెట్టండి. పంచి ఆంజనేయ స్వామి మంత్రం మీకు ఏది వస్తే అది, ఏదైనా సరే ఆంజనేయ స్వామి మంత్రం, ఆ మంత్రం 21 సార్లు చెప్పుకోండి. 21 సార్లు చెప్పుకున్న తర్వాత ఉదయం చేసి సాయంత్రము మీరు కుడి చేయికి కట్టుకోండి. వెండి తాయితులు పెట్టి కట్టుకోవాలి. ఎర్ర దారంతో లేదంటే పసుపు దారంతో కట్టుకోవాలి. మెడలో కట్టుకోవాలి లేదా చేతికి కట్టుకోవాలి. ఇది ఈ యంత్రము బాగా పనిచేస్తుంది. ఎందుకంటే చెప్తున్నారు చాలా, మా భర్త ఇట్లా ఆటలకు పోయి ఇబ్బంది పెట్టి ఏం లేవు, చాలా ఖర్చు అయిపోయి ఏం లేవు, ఇబ్బంది పడుతున్నాము, పిల్లలకి ఫీజులు కట్టండి అని చెప్తున్నాం వాళ్ళకి. కాబట్టి ఈ శ్రీం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఒక మంచి వీడియోలు
అంటే ఉపయోగపడే వీడియోలు చేస్తున్నాను. ఇది లేదు అనుకున్న వాళ్ళు చూసిన వాళ్ళు చూడండి, ఇష్టం ఉండేవాళ్ళు చూడండి, లేదనుకుంటే చూడొద్దు. ఎందుకంటే మీదేదో నెగిటివ్ ఆలోచన పెట్టుకొని మీ ఒక్కలకుండా నలుగురికి ఇబ్బందికరంగా చూడొద్దు. ఈ శ్రీం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ బటన్ ప్రెస్ చేసినట్టయితే మీకు ఇంకా మంచి వీడియోలు, మీకు ఉపయోగపడే వీడియోలు, మంత్రం కానీ యంత్రం కానీ నేను చేయటం జరుగుతుంది. ఓం శ్రీ వారాహి దేవి అయి నమః.